కెనడా పార్లమెంట్లో హైటెన్షన్ చోటు చేసుకుంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను మారణ హోమంగా ప్రకటించాలంటూ కెనడా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య వ్యతిరేకించడం కలకలం రేపింది. దీనిపై సిక్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ బెదిరింపులకు దిగింది. హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఏకైక ఎంపీని తానేనని ఆర్య చెప్పిన వెంటనే ఎస్ఎఫ్జే నుంచి ఈ బెదిరింపు రావడం గమనార్హం. తొలి నుంచి కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపిస్తున్నారు చంద్ర ఆర్య. తాజా తీర్మానాన్ని వ్యతిరేకించినందుకు పార్లమెంటు భవనం వెలుపల కూడా కొందరు తనను బెదిరించారని ఆర్య ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలను మారణ హోమంగా ప్రకటించాలని కెనడా పార్లమెంట్లో ఓ ఎంపీ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనిని చంద్ర ఆర్య వ్యతిరేకించారు. కెనడాలో హిందూ కమ్యూనిటీ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసేందుకు తాను బెదిరింపులను ఎదుర్కొంటున్నానని ఆయన తెలిపారు. ఖలిస్తానీ లాబీ మళ్లీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చని చంద్ర ఆర్య హెచ్చరించారు. హిందూ కెనడియన్ల ఆందోళనను స్వేచ్ఛగా బహిరంగంగా వినిపించకుండా తనను అడ్డుకోవడానికి పార్లమెంట్ లోపల వెలుపల అనేక ప్రయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు. I was the only member present in the house to say no, and my single objection was enough to prevent this motion from being approved. Immediately after this, I was threatened inside the parliament building for standing up and saying no. There have been several attempts, both within the parliament and outside, to stop me from freely and publicly voicing the concerns of Hindu Canadians. While I am proud in having stopped this divisive agenda from succeeding, today we cannot afford to be complacent. Next time, we may not be as fortunate. The politically powerful Khalistani lobby will undoubtedly try again to push the parliament to label the 1984 riots as genocide. కొద్ది రోజుల క్రితం కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారని, ఇప్పుడు హిందూ కెనడియన్లను వారి దేవాలయాలను టార్గెట్ చేశారని చంద్ర ఆర్య చెప్పారు. ఇప్పుడు ఏకంగా పార్లమెంటు సభ్యుడికే హాని కలిగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 1984 అక్టోబర్ 31న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డులైన స్వతంత్ సింగ్, బియాంత్ సింగ్ కాల్చి హత్య చేశారు. ఆస్తుల ధ్వంసం, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దోపిడీలతో అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. ఈ అల్లర్లలో దాదాపు 2800 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా ఈ సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా.